ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాక ఫస్ట్ లుక్ చూసాక అందరూ లుక్ అదిరిపోయింది అంటున్నారు. కానీ నేనేమంటానంటే ఈ పోస్టర్ వెనుక అట్లీ ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ దాచి ఉంచాడు. అసలు ఆ పోస్టర్ లో బన్నీ ఫేస్ కవర్ చేస్తున్న ఆ గోరు ఎవరిది? ఆ టైటిల్ కు ఉన్న అర్థం ఏంటి? నా అనాలిసిస్ లో ఫ్యూ షాకింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను. ఈ థియరీ విన్నాక మీరే అంటారు అట్లీ ప్లాన్ మామూలుగా లేదని. పాయింట్ నంబర్ 1, రాక అంటే రాక కాదు, ఇది ఒక మృగం. మనం జనరల్ గా రాక అంటే ఎవరైనా రాక అనుకుంటాం. బట్ ఈ టైటిల్ సాంస్క్రిట్ లో ఫుల్ మూన్ అని అర్థం, అంటే పున్నమి చంద్రుడు. బేసిక్ గా వేర్ ఓల్డ్స్ అనే పున్నమి రాత్రి వేళ మనుషుల నుండి క్రూర మృగాలుగా మారుతాయి. సో అల్లు అర్జున్ కేవలం ఒక మనిషి మాత్రమే కాదు, తనలో ఒక మృగం దాగుంది. పోస్టర్ చూస్తే క్లారిటీ వస్తుంది మీకు. పాయింట్ నంబర్ 2, మై ట్రిపుల్ రోల్ థియరీ. ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేస్తుంది ఒక్క రోల్ అయితే కాదు, ట్రిపుల్ రోల్. అది ఎలా అంటే, ఫాదర్ రోల్. బన్నీ ఒక జీనియస్ సైంటిస్ట్. ఆయనకి ఆయన నేచర్ కి మధ్యలో ఉండే ఒక మిస్టరీ ఎక్స్పెరిమెంట్ వల్ల స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆయనకి 2 ట్విన్స్ పుడతారు, సేమ్ అల్లు అర్జున్ లాగే. ఒకడేమో షార్ప్ అండ్ స్టైలిష్ గా ఉంటాడు, ఇంకోడే మన రాక. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ తన రెండో కొడుకు మీదే చేస్తాడు. ఆ సైన్స్ ప్రయోగం ఫెయిల్ అవ్వడంతో ఒక వింత శక్తితో పుడతాడు, అంటే వేర్ ఓల్ఫ్ గా. బట్ రాక వేర్ ఓల్ఫ్ ఓన్లీ ఫుల్ మూన్ అప్పుడే పవర్స్ ఉంటాయి. విలన్ కూడా రాకే. ఇలా అవ్వడం, ఇలాంటి కాన్సిక్వెన్స్ వచ్చాయి వాళ్ళ లైఫ్ లో అనేదే స్టోరీ పాయింట్. పాయింట్ నంబర్ 3, మీరు టైటిల్లో ఏ లెటర్స్ గమనించారా? ఆ లెటర్స్ చివర్లో ఉన్న షార్ప్ ఎడ్జెస్ చూస్తుంటే అవి ఒక మృగం గోర్లలాగే ఉన్నాయి. అంటే టైటిల్లోనే అట్లే హింట్ ఇచ్చాడు ఇది ఒక ఎవాల్యూషన్ కి సంబంధించిన మూవీ అని. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అవ్వబోతుంది. అండ్ ఫైనల్లీ బన్నీ పుష్పతో నేషనల్ లెవెల్లో అదరకొట్టాడు. బట్ ఈ రాకతో గ్లోబల్ లెవెల్ బాక్స్ ఆఫీస్ తో కుమ్మేస్తాడు. ఈ సినిమా కేవలం రికార్డ్స్ కోసమే కాదు, ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచడానికి వస్తుంది. నా థియరీ మీకు ఎలా అనిపించింది? ఇందులో ఏమైనా లాజిక్ ఉందంటారా? కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.